సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూరు గ్రామంలో రేపటి నుండి 41 రోజుల పాటు శబరిమాత ఆశ్రమంలో శబరిమాత అనుష్ఠాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. 41 రోజుల పాటు ధ్యాన దీక్షలో ఉంటానని మాతాజీ పేర్కొన్నారు. ఇదే నా మందిరం, నా కుటీరం అనుష్ఠానానికి. నాదొక చిన్న కుటీరము. అంటే ఇది ఇప్పుడు నిర్మిస్తున్నారు దాన్ని టెంపరవరీ నిర్మించుకున్నాను. ఇప్పుడు తర్వాత అందరూ భక్తులందరూ కలిసి నిర్మిస్తారు. మా తల్లిదండ్రులు, తండ్రి బసవయ్య స్వామి, అమ్మ నీలాంబిక, మా కుటుంబము 7 అక్క చెల్లెళ్ళు, సప్త స్వరాలు, అఖండాలు, సప్త స్వరాలు అంటే అఖండాలు, 7 ఖండాలు మై. అట్లా మా గురుదేవులు అట్లా జన్మనిప్పించారు. నా గురుదేవులు అట్లా నన్ను రప్పించుకున్నారు. ఇదే నా జన్మ రహస్యము. ఇంకా అదేముందో ఎట్లుందో అది తర్వాత. ఇప్పుడు రేపు మీరు అనుష్ఠానంకి వెళ్తారు కదా, ఎన్ని రోజులు పోతారు అనుష్ఠానంకు? 41 రోజులు పోతా. 41 డేస్. 41 డేస్ పోతారు కదా. 41 డేస్ పోతే మీ అనుష్ఠానంలోకి పోయినప్పుడు మీకు సేవకులు ఏ రకంగా మీకు సేవలు చేస్తుంటారు? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సేవ ఒక 5-6 మంది దాకా చేస్తారు. నాకు పాలు తెస్తారు. ఈ ఊళ్ళో జైపాల్ అనేవాడు ఒకడు పాలు తెస్తుండే. ఎంతమంది ఉంటారు నీకు సేవకులు? సేవకులు ఒక 10. ప్రత్యేకమైన సేవకులు ఎంతమంది ఉన్నారు? ప్రత్యేకమైన వాళ్ళు ఒక 3-4 ఉంటారు ఇక్కడ. ఈ సేవకులు మీకు ప్రత్యేకమైన సేవకులలో ఎంతమంది మీకు దగ్గరకు వస్తారు? 41 రోజులు లోపలికి మాత్రం ఎవరికి అలోడ్ ఉండదు. మొత్తం బయటికి వెళ్ళి మీరు ఏమైనా మాట్లాడగలుగుతారా? ఏం మాట్లాడరు. ఎవరికి బయటి భక్తులతోటి మీరు ఏమైనా మాట్లాడి ఎవరికి బయట పడదు, ఎవరికి కళ్ళల్లో పడదు. ఆ 41 రోజులు దాకా ఎవరికి కళ్ళ పడదు. రేపు ఎన్ని గంటలకు పోతారు అనుష్ఠానం? మీరు రేపు 8:30-8 గంటలకు వెళ్ళిపోతాం. నైట్ అనుష్ఠానం పోయే ప్రత్యేకత ఏంది మీకు? అనుష్ఠానం పోయిన ప్రత్యేకత అంటే మన సాధన, ఈ వ్యవహారము. ఇప్పుడు ఈ అనుష్ఠానాన్ని చేస్తున్నామంటే కాయేన వాచ మనసేనేంద్ర ప్రకృతే స్వభావం. ఈ ప్రకృతి యొక్క ఆనందము, ఈ ప్రకృతి యొక్క సస్యశ్యామలంగా ఉండాలని యజ్ఞాలు యాగాలు చేసి అట్లా నేను ఒక తప చేసి ప్రజలకు మంచి వర్షాలు కురవడము, మంచి యజ్ఞాలు చేయాలి, మంచి వాతావరణం, మంచి పిల్లలు బేకలు పారి పైరు పంట అన్నీ మంచిగా ఉండాలని వాళ్ళని నా శక్తి కొలది వాళ్ళకు అందజేయడానికే పోతున్నాను ఆయన. అంటే రేపు ఈరోజు అమావాస్య లేకపోతే ఎట్లా అమావాస్య ఉందని పోతున్నా? శ్రావణం గురించా లేకపోతే శ్రావణం ముందని పోతురా అనుష్ఠానంకు? లేకపోతే ఎప్పుడు ఈ డేట్ ఎప్పుడు వచ్చినా పోతారా? లేదు, నేను ప్రతి ఒక ప్రత్యేక శ్రావణ మాసంలో అనుష్ఠానానికి వెళ్ళిపోతా. శ్రావణ మాసంలో మీ ప్రత్యేకత అనుష్ఠానం పోవడానికి కారణం శ్రావణ మాసం. ఎందుకంటే తొలి ఏకాదశిలో కృష్ణ పరమాత్మ పాల సముద్రం శయనిస్తాడు, అప్పుడు మేలుకొలుపుతారు. అందుకనే ఈ పాల సముద్రం శయనిస్తాడు కాబట్టి ఆ రోజు వెళ్ళిపోవాలి. 41 రోజులు పోయిన తర్వాత మీ భక్తులకు మీ ఎలాంటి సమాచారం ఇవ్వబోతున్నారు బయటకు వచ్చిన తర్వాత? అయితే వాళ్ళ యొక్క పాపం వాళ్ళు అన్ని